ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళుతున్న ప్రదేశం పేరు దక్షిణామూర్తి ఘోరమైన తపస్సు చేసిన ప్రదేశాల్లో ఒకటైనటువంటి కోటప్పకొండ. ఇక్కడ మహాశివుడు ఎందుకు ఘోరమైన తపస్సు చేయాలనే దానికి ఒక కారణం ఉంది. అయితే సతీదేవి లేక దాక్షాయణి అనే పేర్లు కలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి, మొదటగా ఆమె పేరు సతీదేవి, ఆమెనే దాక్షాయణి అని కూడా అంటారు. ఎందుకని అంటారు? దక్షుని కుమార్తె గనక, దక్ష ప్రజాపతి కుమార్తె గనక ఆమెని దాక్షాయణి అంటారంటే దక్షుని కుమార్తె అని. అయితే ఆమె వివాహం చేసుకుంటే నేను శివుడినే చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే విభూతి పోసుకొని తిరుగుతాడు, మెడలో పాములు వేసుకొని తిరుగుతుంటాడు, అతనికి నేను బిడ్డను ఇవ్వను అని దక్షుడు అంగీకరించడు. కానీ ఆమె తండ్రితో విభేదించి వెళ్ళి శివుని వివాహం చేసుకుంటుంది. కానీ దక్షుడు మాత్రం శివుని ద్వేషిస్తూనే ఉంటాడు. అయితే ఆయన ఏమంటూ అంటే శరీరం అంతా బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటాడు, శ్మశానం అంటే తిరుగుతూ ఉంటాడు అని హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అలా కుమార్తె ఆయన శివుణ్ణి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈయన వాళ్ళకి దూరం అయిపోతాడు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తాడనమాట. ఆ యజ్ఞానికి కూతుర్ని అల్లుడిని పిలవకపోతే ఏమేం చేస్తుందంటే దాక్షాయణమ్మ సతీదేవి పిలవకపోయినా మా డాడీయే కదా, మా తండ్రి గారే కదా అని చెప్పి ఆమె పిలవకపోయినా కూడా వెళుతుంది. వెళితే అక్కడ ఆమెని ఆయన బాగా అవమానిస్తాడు. అవమానించేసరికి ఆమె అదే యజ్ఞ గుండంలో ఆహుతి అయిపోయి మరణిస్తుంది, అంటే శరీరం వదిలేస్తుంది. దాంతో శివుడికి విపరీతమైన బాధ, దక్షుని మీద ద్వేషం స్వామివారికి కలుగుతాయి. దాంతో ఆ దక్ష యజ్ఞాన్ని ఆయన పూర్తిగా ధ్వంసం చేయిస్తారు. ఆ కోపంలో శివయ్య తన మామైనటువంటి దక్షుణ్ణి తలని నరికేసి చంపేస్తారు. చంపేస్తే దేవతలు ఏం చేస్తారంటే మేక తలకాయ తీసుకొచ్చి, అంటే అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి మేక దొరుకుతుంది, ఆ మేక తలకాయ తెచ్చి అతనికి అతికించి బ్రతికిస్తారు. అందువలన అతన్ని అజముఖుడు అని కూడా అంటారు. అయితే సరే, ఇప్పుడు ఇక స్వామివారు ఏం చేస్తారు? ఆ పార్వతిని కోల్పోయిన దుఃఖంలో ఆయన ఎలాగైనా ఆమెను మరలా నేను పొందాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ క్షేత్రంలోకి వచ్చి ఘోరమైన తపస్సు చేస్తారు. ఇప్పుడు మనం పైకి ట్రెక్కింగ్ చేసుకుంటా వెళుతున్న అక్కడ ఆ కొండ మీదకి వచ్చి ఘోరమైన తపస్సు చేసి మరలా సతీదేవి లేదా దాక్షాయణ్యమ్మని మరలా బ్రతికించుకుంటారు. మరలా ఆమెకి పునర్జన్మ కలుగుతుంది. ఆమె పేరు పార్వతీదేవి అంటారు. శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవిని ఆయన పొందటానికి దక్షిణముఖంగా కూర్చొని ఘోరమైన తపస్సు ఆచరించిన ప్రదేశం కనుక దీనిని దక్షిణామూర్తిగా శివుడు వెలసిన ప్రదేశము అంటారు. ఈయన్ని ఇక్కడ కోటయ్య అంటారు, కోటప్పకొండ అంటారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క హిందువు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు ఒక్కసారైనా జీవితంలో కోటయ్యకొండ రావాలనుకుంటారు. ఉత్తరాది నుంచి కూడా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కోటయ్యకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఇక్కడ బాగా మనకి మంచి సౌకర్యవంతమైన ఇదిగా ఉంటుందండి. ఎక్కటం, ట్రెక్కింగ్ చేయటం, స్ట్రైట్గా పైకి ఎక్కడం ఎంత కష్టమో, దిగటం కూడా అంతే ట్రెక్కింగ్ అండి. దిగటం కూడా స్ట్రైట్గా కిందకి దిగాలి. సరైన మెట్లు సదుపాయం కలగజేయటానికి బాగా కష్టంగా ఉన్నందువలన జరగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పూర్తిగా తయారవుతాయి అని భావిస్తున్నాము. సరే, ఇప్పుడు మనము పైకి వెళ్ళాక శివయ్యని మనమే అభిషేకించవచ్చండి. శివయ్యని అక్కడ పంతులు గారు ఉంటారు. మన చేతులతో, మన స్వహస్తాలతో శివయ్యకి అభిషేకం చేసి మన గోత్రనామాలతో పూజ చేయించుకొని అభిషేక జలాన్ని మన తల మీద చల్లుకొని మనం వస్తాం.
సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాము. శిరస్సు స్వామివారికి మన నుదురు, స్వామివారి నుదురు కానించి ఆయనకు మన కోరికలు చెప్పుకోగలిగే ఏకైక ప్రదేశం. చాలా సులువుగా స్వామివారి కృపకి మనం పాత్రులయ్యేది, స్వామివారి మన కోరికలను సులువుగా తీర్చగలిగే ప్రదేశం అంటారు దీన్ని. మనం ఏం చెప్తే అది స్వామివారు మనకు ఆ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. అంత గొప్ప ప్రదేశం. జీవితంలో ఒక్కసారైనా సరే ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకొని, కింద దేవాలయం ఉంటుంది, అక్కడ శివయ్యని దర్శించుకోవడానికి అంత పైకి ఎక్కలేరనే ఉద్దేశంతో కింద ఒక గుడి కట్టారు. కానీ అక్కడ మీరు పూజ చేయించుకొని ఫస్ట్ మీరు పూజ అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ ట్రెక్కింగ్ చేసుకొని పైకి ఎక్కండి. ఎక్కి స్వామివారు నిజమైన శివయ్య దక్షిణామూర్తి, నిజమైన దక్షిణామూర్తిని మీ స్వహస్తాలతో అభిషేకించి ఆ జలాన్ని మీ తల మీద చల్లుకొని మీ గోత్రనామాలతో మీ కుటుంబ శ్రేయస్సు కోసం, మీ 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 బిడ్డల శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం స్వామివారిని వేడుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని మన స్వహస్తాలతో అభిషేకించి మన నుదురుని స్వామివారికి అంటించి మనము మన కోరికలు చెప్పుకునే సదుపాయం ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. ₹1 ఖర్చు ఉండదు. ఓం నమః శివాయ. ఇక్కడ పంతులు గారు ఓం శ్రీ పార్వతీపతే నమః అంటే హుండీలో వేయమంటారు. ఓం నమః శివాయ. మన కోరికలు స్వామివారికి విన్నవించుకున్న తర్వాత స్పర్శ దర్శనం చేయటము అంటే మనం అభిషేకించి స్వామివారిని మన స్వహస్తాలతో అభిషేకించి మన గోత్రాలతో పూజ చేయించుకొని అయ్యవారి నుదురు ఆనించి పెట్టి మనం మన కోరికలు చెప్పుకొని ఆ తర్వాత మనం బయటకు వచ్చేసి అది అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. మగవాళ్ళు పైన అంటే షర్ట్ కానీ బనీన్ కానీ ఏమి ఉండకూడదు. ఉంటే మెడలో కండ ఉండొచ్చు అంతే తప్ప అంటే నడువు నుంచి పైకి అనేది ఆచ్ఛాదన అనేది ఉండకూడదండి. అది ఒక ప్రోటోకాలు. ఆ షర్టు బనీన్ ఏదైనా ఉంటే విడిచి లోపలికి వెళ్ళి మనం స్వామివారికి అభిషేకించి స్వామివారిని స్వహస్తాలతో అభిషేకించి ఆయన కృపను పొంది ఆయన అనుగ్రహాన్ని మనం తీసుకొని బయటకు రావచ్చు. వచ్చాక పక్కనే మనకి భోజన సేవ ఉంటుందండి. చక్కని భోజనం అండి, చాలా బాగుంటుంది, ముందుగా ఉంటుంది. వారానికి 2 రోజులు ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతిరోజు చేయడానికి వస్తువులన్నీ పైకి మోసుకెళ్లాల్సిన పరిస్థితి, సరైన సౌకర్యం లేని కారణంగా వారానికి 2 రోజులు భోజనం పెడతారు ఇక్కడ. దక్షిణామూర్తి ఘోరమైన తపస్సు చేసినటువంటి వేదకాలంలో శివయ్య దర్శనం చేసుకోబోతున్నాము. వెలిసిన శివయ్యని భైరవుడు ప్రశాంతంగా పడుతున్నారు, ఇంకో భైరవుడు కూడా పడుతున్నారు. వీళ్ళకి పొట్టనిలా భోజనం జరుగుతుంది ఇక్కడ. అదిగోండి స్వామివారికి లోపల అభిషేకాలు చేస్తున్నారు. కొట్టొచ్చుగా. మా స్నేహితుడు వచ్చాడు, మేమంతా చేసుకుని వచ్చాము. మేము అభిషేకం చేసి స్వామివారికి స్వహస్తాలతో డ్రెస్ చేసుకొని బయటకు వచ్చాము. మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఇప్పుడు డ్రెస్ చేసుకుంటున్నారు. అదిగోండి దక్షిణామూర్తి వారి దివ్య దర్శనం పైన చూడండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ పార్వతీపతే నమః. ఓం శ్రీ పార్వతీపతే నమః. ఓం శ్రీ పార్వతీపతే నమః. లింగ రూపంలో ఉంటారు. చాలా చిన్న శివలింగం అండి. ఆయనకి మనం స్వహస్తాలతో అభిషేకం చేసి
స్వామివారి అభిషేక జలాన్ని తల మీద చల్లుకుంటాము. తర్వాత మన కోరికలు చెప్పుకుంటాము. స్వామివారికి తలమోటించి మన నుదురును ఆయన నుదురుకు ఆనించి చెప్పుకోగలిగిన ప్రదేశం అండి ఇది. బాగుంటుందండి దర్శనం. నెక్స్ట్ భోజనశాలకు వచ్చాము. భోజనం అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. మా ఫ్రెండ్ చందా రాస్తున్నారు, నేను ఆల్రెడీ రాశాను. భోజనం అద్భుతంగా ఉంటుంది. ఒక పచ్చడి, ఒక కూర, తర్వాత సాంబారు, చికెన్, మజ్జిగ ఉంటాయండి. బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి భోజనాలు. స్వామివారి భోజనం అద్భుతంగా ఉంటుందండి. ఎక్కడికి పోయినా మనం తిరుమల వెళ్ళినా అంతే కదా, శివయ్య నుంచి తిరుగుబాట. ఓకే, ఇప్పుడు రివర్స్ అనమాట. మనం ఇక తిరుగు ప్రయాణం అయ్యాము. మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటా మళ్ళీ శివయ్య పైన చూసిన తర్వాత మళ్ళీ కింద శివయ్య దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు చక్కగా. చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ అనుభవం కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కడైనా మనము ఏ కొండ మీదకైనా వెళ్ళేటప్పుడు కష్టంగా ఉంటుంది, దిగేటప్పుడు సులువుగా వస్తాం కదా. ఇక్కడ ఎక్కటము దిగటం కూడా ట్రెక్కింగే. అంటే మీ శరీరంలో ఉండే అదనపు కొవ్వు అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. వీక్లీ వన్స్, 15 డేస్కి వన్స్ కనుక ఈ ట్రెక్కింగ్ చేయగలిగితే, వీక్లీ వన్స్ చేసేవాళ్ళకి ఇంకా అసలు శరీరంలో కొవ్వు అనేది కనపడదు. ముఖ్యంగా పొట్టకుండే కొవ్వు కరిగిపోద్దండి. మనం ఎక్కటము దిగటం రెండు పొట్ట మీద ప్రెజర్ తీసుకునే దిగటమే బాగా కష్టంగా ఉంది. చాలా బాగుంటుంది అబ్బా. ఎక్కడం కంటే దిగటమే కష్టంగా ఉంటుందండి. ఈ అనుభవం మనం అనుభవిస్తే కానీ తెలియదు అసలు. అక్కడికి ఆ ట్రెక్కింగ్ చేయటము ఒక అనుభూతి. పైకి వెళ్ళిన తర్వాత మనం స్వామివారిని స్వస్థాలతో మనం ప్రశాంతంగా నిదానంగా, మన హడావిడి కూడా చేయరు పంతులు గారు. ఆయనేమో ₹1 తీసుకోరు, ఏదన్నా హుండీలో వేయమంటారు. అసలు ఎక్కడైనా ఉంటుందండి అట్లా? ఉండదు. ఆయన జీవితం స్వామివారికి అంకితం చేసినట్టున్నారు. ఆయనకు వచ్చే జీతంతోనే ఆయన బతుకుతారు తప్ప ఆశించరు మనల్ని ఎవరిని. అక్కడ మనం పూజ చేసుకున్న తర్వాత మనం అభిషేకం చేసి స్వామివారికి ప్రశాంతంగా మనం గోత్రనామాలు చెప్తే పంతులు గారు పూజ చేస్తారు. చల్లుతారు మనం చేసిన అభిషేక జలం. మనం మన నుదురు స్వామివారి నుదురు కానించి మన కోరికలు చెప్పుకుంటాం. వేదకాలం నాటి శివయ్యకి మనం చెప్పుకుంటాం. అంటే నిజమైన శివయ్యకి మనము అనుసంధానం అయ్యేటటువంటి ప్రదేశం ఇది అబ్బా. ఎక్కడన్నా ఉందండి భూమి మీద ఉంది అంటే ఇది ఒక ప్రదేశం అనమాట. అంటే ఉన్నాయి, స్వామివారి క్షేత్రాలు ఉన్నాయి ఇంకా, కానీ ఇది స్వామివారి స్వయంగా భార్య కోసం అని చెప్పి తన ప్రాణ సమానమైన భార్య కోసమని ఘోరమైన తపస్సు చేసిన నిజమైన ప్రదేశం కనుక దీనికి అంత పవర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నంబర్ 1గా ఉంటుందండి. సూపర్. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దక్షిణామూర్తిని దర్శించి మీ కోరికలు చెప్పుకొని ఆయనకి మీ స్వహస్తాలతో అభిషేకం చేసి మీ కుటుంబ శ్రేయస్సు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించండి. ఆయన తలకు మీ నుదురు, ఆయన నుదురు కానించి ఏం చెప్పుకున్నా కానీ ఆయన నెరవేరుస్తారు. రండి, ఒక్కసారి రండి. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ కావద్దు. సూపర్, చాలా బాగుంటుంది. రండి, మీ కోరికలు తీరుతాయి. ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన దృశ్యాలు కనపడతాయి ఇప్పటి నుంచి. కింద నందీశ్వరుడు ఉంటారు, పెద్ద నందీశ్వరుడు. ఆయన కూడా చూపించడం జరిగిద్ది. ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా మీరు మిస్ కాకుండా చూస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుందండి. మీరు వచ్చి స్వామివారిని చూసుకోవాలని వెతుక్కోకుండా మీకు అన్ని వివరాలు మిగిలిపోయిన తీసుకోండి, చూడండి, మంచి దర్శనం చేసుకోండి, స్వామివారిని ప్రార్థించండి, మంచి అనుగ్రహం పొందండి. చివరి వరకు చూడండి, మీకు ఇంకా చాలా మిస్ అవుతారు లేకుంటే. చూడండి. ఓకే.
ఎక్కువ ఫ్లాట్గా ఉంది దిగటానికి. అవును ఇటా మెట్లు ఉన్నాయి, ఫ్లాట్ ఇచ్చాడు బాగా. అవును. వా కోటయ్య స్వామి క్షేత్ర అందాలు. Thank you.